వక్ఫ్ బోర్డు పైన కేంద్ర గవర్నమెంట్ ఒక మంచి బిల్ తీసుకొని వచ్చినారు. ఆ బిల్ కి వ్యతిరేకంగా ఓవైసీ అంటే హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఈ రోజు సాయంత్రం దారుసలాంలో వక్ఫ్ బోర్డు బిల్ అగ్నిస్ట్ గా ఒక బహిరంగ సభ పెట్టిండు. ఆ బహిరంగ సభ ఎందుకు పెట్టిండంటే జనాల్ని ఏ విధంగా రెచ్చగొట్టాలి అదే ఆయన ప్లాన్ ఉంటది. నేను ఓవైసీకి ఒక మాట అడగాలనుకుంటున్నా. ఇవాళ నువ్వు సభ పెట్టినావు కదా, నీలో దమ్ ఉంటే నిజం చెప్పనికి ప్రయత్నం చేయి. తెలుసు నువ్వు నిజం చెప్పవని. నీ అయ్యా గాని, నువ్వు గాని, నీ తమ్ముడు గాని, నీ ఎమ్మెల్యేస్ గాని, నీ కార్పొరేటర్ గాని వక్ఫ్ బోర్డు పైన ఒక మంచి బిల్ వచ్చింది, దీనికి మనం సపోర్ట్ చేయాలి, అది ఎప్పుడు చెప్పరు. దీనికి అగ్నిస్టే చెప్తారు మీరు. ఎందుకంటే వక్ఫ్ బోర్డు ల్యాండ్ ని అమ్మిపించిన మీరే, వక్ఫ్ బోర్డు ల్యాండ్ ని కబ్జా చేసినారు మీరే, వక్ఫ్ బోర్డు ల్యాండ్ ని తక్కువ డబ్బుల్లో రెంట్ కి తీసుకున్న మీరే. ఇవాళ ఓల్డ్ సిటీలో గాని మొత్తం తెలంగాణలో గాని ఎన్నో ఎకరాలు వక్ఫ్ బోర్డు ల్యాండ్ కబ్జా చేసి అమ్మిపిస్తున్నారు మీరే. అప్పుడు మీకు యాద్ రాలేదా? వక్ఫ్ బోర్డు ల్యాండ్ అల్లా ఇచ్చిన ల్యాండ్, దానికి కాపాడాలి, దానికి అమ్మొద్దు, తక్కువ రెంట్ కి ఇయ్యకూడదు. అప్పుడు యాద్ రాలేదా? ఇవాళ కేంద్ర గవర్నమెంట్, మోదీ గారి గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డు ల్యాండ్ సేఫ్ ఉండాలి ఒక మంచి ఆలోచనతోని దానిపైన ఒక బిల్లు తీసుకొని వచ్చినారు. ఇవాళ వక్ఫ్ బోర్డు దగ్గర 9,50,000 ఎకరాలు ల్యాండ్ ఉన్నది. అదే 9,50,000 ఎకరాల్లో ఎన్నో మడిగలున్నది, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నది, అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నది. అసలు ఆ డబ్బులు ఎక్కడ పోతుంది? అదే డబ్బులు సరిగైన యూజ్ కావాలి, దాని గురించే ఇది బిల్లు. ల్యాండ్ ఎవరు కూడా అమ్మకూడదు, దాని గురించే ఇది బిల్లు. తక్కువ రెంట్ కి ఎవరికి కూడా లీజ్ కి ఇయ్యకూడదు, దాని గురించే ఇది బిల్లు. ఇది వక్ఫ్ బోర్డ్ అగ్నిస్ట్ కాదు, ఇది బిల్లు. వక్ఫ్ బోర్డ్ కి ఫేవరబులే ఇది బిల్లు. అది నిజం చెప్పనికి నీకు దమ్ ఉంటే సభలో చెప్పు ఇవాళ. కానీ నీ ప్లాన్ ఏంది? నీ ఆలోచన ఏంది? వక్ఫ్ బోర్డు బిల్లు పైన తప్పుగా మాట్లాడాలి, వక్ఫ్ బోర్డు బిల్లు తప్పు ఉన్నది, దాని అగ్నిస్టే మాట్లాడాలి, అది కదా నీ ఆలోచన. కానీ ఒక్క మాట యాద పెట్టుకో, యావత్ భారతదేశం ముస్లిమోలు ఇవాళ మేలుకోవాలి, సమయం ఉన్నది. ఇది చాలా తప్పు చేస్తున్నారు ఈ ఓవైసీ. రెచ్చగొట్టడానికి ఇవాళ ఈ బహిరంగ సభ ఆయన పెట్టిండు. ఆయన మాటల్లో ముస్లిమోలు వస్తే మీకే నష్టం, యాద పెట్టుకోండి. ఎందుకంటే కేంద్రం భయపడదు. బంగాల్లో మీరు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు, హిందువుల్ని చంపుతున్నారు, కేంద్రం భయపడలే. యావత్ భారతదేశంలో ఎన్నైనా మీరు దౌర్జన్యం చేయండి, ఎన్నైనా మీరు రోడ్డు పైన డ్యాన్స్ చేయండి, కానీ ఒక్కసారి వక్ఫ్ బోర్డు పైన బిల్లు వచ్చిన తర్వాత రిటర్న్ బిల్లు పోదు. ఈ ఒక్క మాట యాద్ పెట్టుకోండి. బిల్లు తీసుకొని వచ్చిన తర్వాత దాంట్లో ఏమేం చాలా మంచిగా పెడితే బాగుంటది, దానిపైన మీరు చర్చ చేయండి. ఆల్రెడీ చాలా వరకు చర్చకి సమయం కూడా ఇచ్చినారు పార్లమెంట్ లో, కానీ ఓవైసీకి దమ్ లేకుండే ఆ వక్ఫ్ బోర్డు పేపర్ బిల్లుని చింపి పాడేసిండు. ఎందుకంటే మీడియాలో ఆయన ఫేమస్ కావాలి కదా. అదే ఆలోచనతోని మీడియాలో రావానికి ఆ వక్ఫ్ బోర్డు బిల్లుని చింపి పాడేసి బయటకు వచ్చి ఏదేదో వాగుతుండు. కానీ ముస్లిం సోదరులారా, ఒకటే ఒక రిక్వెస్ట్, బిల్లు వచ్చింది, అది ప్లస్సా మైనసా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని నా ఒక నివేదిక.